హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లెంత్ వీడియోలు చేసి చాలా కాలం అయింది. ఇది మళ్ళీ ఈరోజు జాయిన్ అయినాను. నిన్న మా ఊరి నుంచి మా రిలేటివ్స్లో ఒక అతను బామర్ది అవుతాడు ఫోన్ చేసి మావా బాగున్నావు మావా అని అడిగి, బాగున్నాను రాను, ఎక్కడ ఉన్నావు మావా అని, తిరుపతిలో ఉన్నాను రా అని. సరే మామ, రేపు నేను వస్తున్నాను తిరుపతికి, కొంచెం పని ఉంది మామ, ఉంటావు కదా, అక్కడ దాకా వెళ్ళి రావాలా అని చెప్పాను. సరే రారా, నేను ఉంటాను రారా అని చెప్పాను. సరే బయలుదేరాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత బస్ స్టాండ్ దగ్గర రిసీవ్ చేసుకున్నాను. బస్ స్టాండ్ దగ్గర రిసీవ్ చేసుకుంటే నా కొత్త ఆటో ఉండింది, దాన్ని అమ్మేసి బాడుగ ఆటో, చిన్న ఆటో తీసుకున్నాను నా ఫ్రెండ్ది. సరే నా ప్రాబ్లమ్స్కి నేను అమ్మేశాను. సో ఆ ఆటో ఉండింది వాడికి తెలుసు. ఈ ఆటో పాత ఆటో, చిన్న ఆటో. సరే ఎక్కతానే రాగానే ఆటో కాల్ చూసాడు, బండిలో కూర్చున్నాడు. ఏంది మామ ఆటో మారిపోయింది అన్నాడు. అవును రా, దాన్ని అమ్మేశాను రా అన్న. అమ్మేశాను రా అంటే వాడు వెంటనే వెనక ముందు ఆలోచించకుండా, అరే నీ సినిమా పిచ్చి పట్టిందిరా, నీకు దానికి ఆటో కూడా అమ్మేసినావరా అని అన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా, నీ సినిమాల వల్ల నువ్వు ఆ ఆటో కూడా అమ్మేసినావరా అన్నాడు. ఏం మాట్లాడాలి వాడితో? వెంటనే వాడు చెప్పాను, అరే నాయనా, సినిమా వల్ల నేను ఆటో అమ్మలేదురా, సినిమా పిచ్చడం వాస్తవమే, చిన్నతనం నుంచి కష్టపడడం వాస్తవమే, కొంత టైం కూడా నేను దానికోసం స్పెండ్ చేయడం వాస్తవమే. కానీ ఆటో అమ్మడానికి కారణాలు ఏంటంటే, నేను 2 years బ్యాక్ నుంచి ఒక 2.5 years అయిపోయింది వ్యవసాయంలో దిగాను. కరోనా తర్వాత అయిపోయింది. 3 years నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మునగ చెట్లు ఒక 3.5-4 ఎకరాలు మునగ చెట్లు నాటాను, చామంతి నాటాను. మరి ప్రకృతికి వైపరీత్యం లేదా నా కలిసి రానితనం, నా చేతకాంతనం లాస్ అయింది, అది వేరే కాక. ఆటో కొత్త ఆటో ఉంటే పచ్చికాపల నుంచి తిరుపతికి ఘాట్ రూట్లు కొత్త ఆటో అయితే పనికొస్తాను. బజాజ్ మ్యాక్సిమా జెడ్ కొన్నాను రా, అది నేను మెయింటైన్ చేస్తూ వచ్చిన, వ్యవసాయంలో ఉన్నప్పుడు కూడా పక్కన పెట్టి డ్యూలు కడతా వచ్చినాను. అందుకని చెప్పి కొద్దిగా ఖాళీగా కూడా కట్టాల్సి వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినాను. తర్వాత సినిమాలో కూడా ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు పెద్ద మూవీలో చేశాను నేను. దానివల్లనే నేను ఆటో అమ్మినాను అనడం ఇది చాలా పొరపాటు. నువ్వు ఒక్కడ కాదు అంటాను, చాలామంది అన్నారు. ఈ విధంగా చెప్పడం మంచిది కదరా నాయన. నాకున్న అప్పులు ఆల్రెడీ నేను ఒక వీడియోలో 40 లక్షలు నాకు అప్పు ఉందని పెట్టాను. ఒక్కరు కాదు, ప్రపంచం మొత్తం చూస్తే నా వీడియో చూస్తే వీడికి ఎంత అప్పు ఉంది ఏంటంటే 40 లక్షలు ఉంటుంది. కానీ ఆ వీడియో పెట్టి కానీ ఇప్పటికి 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకుంటాను, 46 లక్షలు ఉంది. ఇకపోతే నా ల్యాండ్ ఒక 12-12.5 లక్షలు, 13 లక్షలకి నేను సేల్ పెట్టాను. దాన్ని అమ్మేస్తే ఇంకొక 30 లక్షలు 30 చిల్లర అప్పు ఉంటుంది, కష్టపడి నేను కట్టుకుంటాను. ఇవన్నీ అందరికీ తెలిసిన మ్యాటర్లే ముందు వీడియోలు చూస్తే. ఈ ఆటో అమ్మడం సినిమా వాళ్ళంటే సినిమా కాదురా, కొన్ని పెండింగ్స్ పడతా వచ్చినాయి, డ్యూలు కట్టలేక వేరే అప్పులకి సంపాదించడం, ఇంకొక దానికి కట్టడం, సంపాదించినప్పుడు ఇంకొక కమిట్మెంట్ పోవడం, కుదరవ తోలేకపోవడం అని చెప్పి కొంత ఇబ్బంది పడతా వచ్చి, దానికి 2-3 డ్యూలు బ్యాలెన్స్ పడితే దానికి ఒక 30,000-35,000 మళ్ళీ సపరేట్గా అప్పు చేయలేక వేరే ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంటే వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే దాన్ని అమ్మేసి 72,000 చేతికి వస్తే, డ్యూలు 2 పెండింగ్ ఉంటే దాన్ని క్లియర్ చేసి 50,000 నా చేతికి వస్తే, ఆ చేతికి వచ్చిన డబ్బులు 1,20,000 ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చేసి నేను క్లియర్ చేసుకున్నాను. ఈ ఆటో వచ్చి నా ఫ్రెండ్ ఆటో, చిన్న ఆటో నా ఫ్రెండ్ది, రోజుకి 200, దానికేమో 400 పడేది సొంత ఆటో అయినా. ఈఎంఐకి మంత్లీ ఈఎంఐకి పర్ డే 350 రూపీస్ పడేది. బట్ మెయింటెనెన్స్ ఛార్జ్ చెప్పుకుంటే కూడా ఒక 50 రూపాయలన్నా ఒక రోజు పడుతుంది కదా. సో 12-12.5 ఒక నెలకి. ఆ ఆటో దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది, ఆ డ్యూ మాత్రం పెండింగ్ పడతా వచ్చేది ఎంత చేసినా. సో అందుకని ఎందుకులే మనం నేను తీసుకుంటే రోజుకి 200, నెలంతా కలిపితే 6,000. మెయింటెనెన్స్ ఏమన్నా వస్తే ఆయన చూసుకుంటాడు, అంటే నా ఫ్రెండ్. కాబట్టి ప్రిస్టేజ్ అంతా పక్కన పెట్టి నా కూల్ అంతా దించిపెట్టి నేను ఇచ్చి బాడు బండి తాగుతున్నా. ఇదివరకు నాకు ఎట్లుండేదంటే, నేను ఎక్కడెక్కినా ఊరికి పోతే స్కూటర్ ఉండాలా, సిటీకి వస్తే ఆటో ఉండాలా, నాకు బండి లేకుండా, నా చేతిలో బండి లేకుండా నాకు ఉండకూడదు. అందుకని నేను ఎప్పుడు ఏదో ఒకటి నాకు సొంత బండి ఉండేది. బాడు బండి అంటే ఇష్టం లేకుండా బాడు బండి ఎక్కల.
నా అప్పుల పరిస్థితి బట్టి నా ప్రాబ్లమ్స్కి నేను ఇవన్నీ పక్కన పెట్టి నేను ఆ కొవ్వు చెప్పాను కదా, నా కొవ్వుని పక్కన పెట్టి నా పొగర్ని కట్టకట్టి పెట్టి నా ఆవేశాన్ని కూడా పక్కన పెట్టి ఆ ప్రిస్టేజ్ అంతా మూట కట్టి ఏట్లో బారదండి. నేనేదో బాడీ కూడా తోలుకుండా హ్యాపీగా 200 వాళ్ళకి ఇచ్చేసి ఇంకొక 200 300 డేలు బట్టి రోజుకి 500 600 పక్కన పెట్టుకొని ఏదో నాకు సినిమాలో చేస్తున్నాను, ఆ సినిమాలో అదృష్టం వచ్చి రెమ్యూనరేషన్ అనేది స్టార్ట్ అయితే అప్పుడైనా అప్పు తీస్తాను. లేదా కష్టపడి కింద మీద పొల్లటి రాత్రి 3 కూర్చో కష్టపడి అప్పులు నేను తీస్తాను, నా బాధ నేను పడుకుంటాను. ఈ విధంగా ఎందుకు రానాయన నన్ను సతపోతారు. ఆటో స్టాండ్లోకి వచ్చినా ఆటో కూడా అదే గోలే. నా ఆటో స్నేహితులు కూడా ఎవరో ఒకరు, ఏం వరదారెడ్డి ఎందుకు నువ్వు దీన్ని సినిమా అంటావు, ఈ ఆటో తోలుకోవచ్చు కదా, ఇన్ని అప్పుల బాధల్లో నువ్వు ఆ సినిమా గురించి ఏంది అదంటే. సినిమాలో యాక్టింగ్ చేస్తూ ఉండే ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఏ కష్టాలు లేకుండా నేరుగా డైరెక్ట్గా ఎవడు తీసుకుని ఆర్టిస్ట్ని ఎవడూ చేయలే. నాకన్నా 10 నాకన్నా 100 కష్టాలు పడినావు తప్ప డైరెక్ట్గా అవకాశం అనేది రాలే. సో అది మీకు తెలియదు. రావడం ఆ పిచ్చి ఏంది అనుకుంటారు. ఇది పిచ్చి కాదన్నా, ఇది నా ప్రొఫెషన్, ఇది నా గోల్ సినిమా. దానివల్ల నేను ఆటో అమ్ముకున్నానని, నా జీవితం నాశనం అయిందని అనుకోవడం మీ పొరపాటు. దయచేసి చెప్తున్నా, నా బంధువులైనా సరే, నా స్నేహితులైనా సరే, మీరు ఏదో ఎక్కితే ఏదో మన ఊరు సైడ్ నుంచి వస్తారు, మన వాళ్ళు ఏమీ తెలియకుండా వస్తారు, వాళ్ళకి నేను అంతా ఎంతో అడ్రస్ చెప్పి హాస్పిటల్కి పోయేసి అపాయింట్మెంట్ ఇచ్చి డాక్టర్ దగ్గర చూపించి కూడా పంపించుంటా. కానీ నేను ఒకటి అడుగుతున్నా, మన ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన స్నేహితులు కానీ నా ఆటో ఎక్కితే ఎవరి దగ్గరైనా కనీసం 10 రూపాయల నుంచి 100 రూపాయలు బాడు వరకు కానీ, అది 200 రూపాయలు బాడు వరకు కానీ ఎవడైనా సరే నేను ఇచ్చినానని చెప్పేటట్టు ఒకటి చెప్పండి. నా అత్తగారి సైడ్ ఊరి నుంచి గాదిం కానీ, జానపేట కానీ, లేదు పచ్చికాపురం సైడ్ నుంచి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా తిరుపతికి వస్తే నా ఆటో ఎక్కి నేను బాడీకి ఇచ్చానని నాకు దగ్గరగా ఉండేవాళ్ళు నేను చెప్పేది. మరి నేను ఇంత ఫ్రీగా మీకు సర్వీస్ ఇస్తుంటే ఎప్పుడైనా వచ్చి టౌన్లోకి వస్తే, తిరుపతి టౌన్లోకి వస్తే మీకు దూరం తీరిపోతుంది. వేరే ఆటో ఎక్కినా లేదు ఇంకెట్లన్నా జర్నీ చేసి ఈ సౌకర్యాలు ఇంకా చెప్పాలంటే కొంతమందిని తీసుకుని వచ్చి ఫుడ్ పెట్టి హాస్పిటల్ కూడా పంపించిన రోజులు ఉన్నాయి. హాస్పిటల్కి పార్సల్ చేసి నేను మా వాయుడ ఇక్కడ కాపురం ఉన్నది. నేనేదో మన వాళ్ళని నేను ఎందుకు చేస్తా అంటే, నన్ను ఎందుకు నాయన హింసిస్తారు, ఎందుకు నన్ను భయంకరంగా హింసిస్తారు ఎందుకు? అది పోగొట్టి ఖర్చు పెట్టింది నేనే, పోగొట్టింది నేనే, కష్టపడుతుంది నేను హ్యాపీగా కష్టపడుతున్నాను. నాకు అప్పించిన నన్ను మర్యాద ఇస్తున్నారు. నన్ను ఎక్కడ నిలదీసి నా డబ్బాడు పెట్టరా పనికి మనలోడు అనట్లా, నీ సావు నువ్వు సావు నా డబ్బాడు పెట్టానట్లా నన్ను మర్యాద ఇచ్చి వరే కష్టపడుతున్నావు కడతావులే అని ఒక అప్పు అతను ఇంకొక అప్పు అతనికి కూడా చెప్పి నన్ను కాపాడుతూ చాలా సన్నిహితంగా నేను వాళ్ళతో కమ్యూట్ చేస్తూ ఉన్నాను. నా బాధ నేను పడుతూ ఉన్నా. మీకు ఎందుకు రానాయన బాధ? నన్ను ఎందుకు పదే నన్ను గుస్తారు? ఇది అవసరమా? లేనిపోని మాటలంతా మాట్లాడుతూ ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి బాధ పెట్టడం. ఇంకా వ్యవసాయం అంటారు. అరే వ్యవసాయంలో ఈరోజు పోతే రేపైనా వస్తుంది. వ్యవసాయాన్ని సచ్చేదాకా వదలని చెప్పుండా. దాని గురించి మళ్ళీ ఎందుకు డిస్కషన్ చెప్తారు? మళ్ళీ నా ఊపిరి పోయేటప్పుడు కూడా వ్యవసాయం చేస్తూనే సావాలని చెప్పాను. నేను పెద్ద యాక్టర్ అయిపోయినా కూడా అక్కడ కూడా ఒక 2 గుంటలు ఆయన మధ్యలో బీడు ఉంటే, లేదా ఒక పెద్ద సైట్ ఏదన్నా ఉంటే ఆయన కాలు పట్టుకొని అక్కడ కూడా దాన్ని కొంచెం గెలుక్కొని ఆడొక 2 కూరాకులు పోసుకొని నేను తిని 2 కూరాకులు మిగిలిన కూరాకులు 2 కట్టలు అమ్మతా. అది నా ఆశ. వ్యవసాయం అంటే నా వృత్తి, నా పిచ్చి. సినిమా అంటే ఇది అంతే. సినిమా వ్యవసాయం 2 కళ్ళు లాంటివే నాకు. ఇప్పుడు మనకు ఒక కన్ను ఉంది, ఇంకో 2 కళ్ళు ఉన్నాయి. ఒక కన్ను పోతే ఇంకో కన్ను చాలు అనుకుంటామా, 2 కళ్ళు కావాలనుకుంటాం. అట్లా వ్యవసాయం సినిమా ఈ 2 నాకు 2 కళ్ళు లాంటివి. దీంట్లో ఎటువంటి తేడాను లేదు. కాబట్టి దానివల్ల నేను పోయినానడం, వ్యవసాయం వల్ల పోయినా అని చెప్పడం, సినిమా వల్ల పోయి చెడిపినా అని చెప్పడం, ఇవంటే మాత్రం నేను ఇష్టపడను. ఏదో ఒక రోజు నాకు వ్యవసాయంలోనే ఆదాయం వస్తుంది, ఏదో ఒక రోజు నేను సినిమా పరంగా నా ఎదుగుదల ఉంటుంది. ఇది గుర్తించండి. నన్ను పిచ్చోళ్ళలాగా చూసి పిచ్చి నా కొడుకులాగా మాట్లాడద్దంటారా బాబు, మీకు దండం పెడతాను. నేనేమన్నా మిమ్మల్ని ఏమన్నా ఒక్క దాంట్లోనే విమర్శిస్తానారా? చెప్పరా బామర్ది, నువ్వు అడిగిన వాడి నీకే. నీ పేరు చెప్పండి రే. నేను దీంట్లో నీ పేరు చెప్పట్లేదు, అర్థమైందా? ఎందుకంటే నీ పేరు చెప్తే నువ్వు బాధపడతావు. మళ్ళీ నువ్వు ఎన్నోసార్లు నా ఆటో ఎక్కుండవు. ఎప్పుడైనా ఒక్కరోజైనా నాకు డబ్బులు ఇవ్వని అడిగాను రా? పని నువ్వు చేసే పని ఎప్పుడైనా నేను చెప్పాను రా? ఎందుకు ఆ పని చేస్తున్నానే? మరి నువ్వు డబ్బులు సంపాదించి నువ్వు పోగొట్టుండు. పని నువ్వు బస్సు ఎక్కినప్పుడు ఏ ఊరికి వెళ్తాను అని అడిగాను రా? లేదా బండికి వెళ్తున్నప్పుడు ఏ ఊరు వెళ్తున్నారా, ఎందుకు వెళ్తున్నావు అని అడిగాను రా? మరి నాకు మాత్రం నా మీద మాత్రం ఎందుకు నాకు గీరి అడుగుతారు నా మిగతా మ్యాటర్లో? నా బాధలు నేను పడుకుంటాను రా, మీకెందుకురా చెప్పండి మీరే. అరే నువ్వు ఒక్కడు ఈ వీడియో చేస్తే నువ్వు ఒక్కడి కోసం కాదు, చాలామంది ఉన్నారు. మీ పని మీరు చూసుకోండి రా బాబు. నా పని నేను చేసుకుంటాను.
మీ దగ్గరకు వచ్చి రాయన నేను బతకలేదు నా వల్ల కాదని అన్నా, లేదు ఎలా బతకాలని సలహాలు అడిగినా, నేను బతుకుతో నేర్పాను అని అడిగినా, అప్పుడు మెడుతో కొట్టండి రా. నాకు బతుకు తెరువు తెలుసు. ఇదిగో నా ప్రవృత్తిలాగా ఆటో ఉంది. ఆటో నాకు రోజు కూడి పెడుతుంది, అన్నం పెడతా ఉంది. అమ్మలాగా నాకు ఆటో. ఈ రెండు చేయడానికి నాకు ఆటో ఉపయోగపడుతుంది. నేను ఆటో తక్కువ చేయలే. నేను ఎక్కడికి పోయినా ఆటో కొనేస్తాను. హైదరాబాద్ పోయినా ఆటో కొనేసి సినిమా కోసం ప్రయత్నిస్తా. వైజాగ్ వెళ్ళినా ఫస్ట్ ఆటో కొనేసేవాడిని. అక్కడ తిరుగుతూ నా ఆటోలో తిరుగుతూ నేను సినిమాలో ప్రయత్నిస్తా. అట్ ది సేమ్ టైం బెంగళూరు కూడా అంతే. బెంగళూరు పోయిన తర్వాత బెంగళూరులో ఆటో కొన్నా. బెంగళూరు తిరుగుతా సినిమాకు ప్రయత్నించిన. సో నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఆటో మాత్రం నా దగ్గర పెట్టుకుని నేను పని చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఆటో అన్నం పెడుతుంది, సమయానికి డబ్బులు వస్తాయి, జోబులో డబ్బులు వస్తాయి, నేను ఏమైనా చేయొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. ఇది పక్కన పెడితే నేను ఎక్కడా కూడా తిరగలేను. అప్పులు అనేది ఉన్నాయి. అప్పులు నేను అంత ఇంతనే కడతాను. చిన్న అప్పులు 10,000 20,000 కడతాను. లక్షల స్థాయిలోకి వెళ్తాను. నాకు ఇంకొక 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా బట్టి అప్పు తీరుస్తాను. ఆ తర్వాత నా బిడ్డ భవిష్యత్తు గురించి, నా ఇంటి గురించి నేను ఆలోచిస్తాను. మీకు దేనికి నాయనా మాట నాకు ఎంత బాధ వేస్తుంటే, మీరు అంటారు నాకు బాధ, ఇంటికి వెళ్తాను, ఆలోచిస్తాను, స్ట్రెస్, థైరాయిడ్ ఎక్కువ అవుతుంది. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సక్రమంగా తినక ఆలోచిస్తే ఉండే ప్రాబ్లమ్స్ కన్నా ఎక్కువ అవుతాయి. ఇవి అవసరమా? మీరు మాట్లాడదాం నా హెల్త్ కూడా పాడవుతుంది. ఎందుకంటే మెయిన్ ఊరికే ఉండదు కదా. ఎవడో ఒక మాట అన్నట్టు ఇప్పుడు నేను ఎవడో ఒక మాట అంటే నువ్వు ఊరుకుంటావా? ఆలోచి కనీసం వాడు కొట్టకపోయినా ఆలోచించవా? అదేలాగా నా మనసు కూడా బాధపడుతుంది కదా. నన్ను ఎందుకు బాధ పెడతారు అని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. దయచేసి నన్ను బాధ పెట్టద్దండి, మీకు దండం పెడతాను. నేను ఇంకొక మాట చెప్తాను రా బామరిది, నేను సైకిల్ కొనుక్కొని పెట్టుకోండా. ఇది కూడా ఈ బాడుగు బండి కూడా నాకు ఎవరు ఇవ్వలేదంటే, నేను ఆల్రెడీ ఇంక ముందు వీడియోలో కూడా చెప్పాను. ఆ సైకిల్ ఎక్కి ఆ సైకిల్లో ఏదైనా కూరగాయలు కూడా అమ్ముకొని 10 కేలు 20 కేలు కూడా ఒక 1000 రూపాయలని రోజుకి నేను సైకిల్లో కూడా సంపాదించుకోగలను. 1000 రూపాయలు సంపాదించే మనిషి పెద్ద మ్యాటర్ కాదు ఈ రోజుల్లో. కార్లు బండిలా, ఆటోలు బండి ఏం బండి, సైకిల్లో బిజినెస్ చేసుకుంటూ 1000-1200 సంపాదించుకుని 15,000 దాకా. కాబట్టి నేను సైకిల్ కొనిపెట్టున్నా, 1000 రూపాయల సైకిల్. రేపు నా సైకిల్ దోసుకొని మీరు సైకిల్ ఎక్కితే కూడా నేను అడగద్దండ్రా బాబు. అది నేను ముందే డిసైడ్ చేసుకొని సంవత్సరం ముందు సైకిల్ కొనుక్కున్నాను. నాకు అన్నీ పోయినా పర్లేదు. ఇంకా చెప్పాలంటే 2-3 సంవత్సరాల వరకు నా షర్ట్లు ప్యాంట్లు కొనాల్సిన పనిలే. నేను బాగా తిరిగేటప్పుడు, పువ్వు బాగుండేటప్పుడు 100 షర్ట్లు 100 ప్యాంట్లు కొని నేను పెట్టుకున్నా. ఇంకా 3 సంవత్సరాలు కూడా నేను బట్టలు కొనక్కర్లా. ఈ బట్టలు చినిపోయేదాకా నేను బట్టలు కూడా కొన్నాను. ఆ తర్వాత బట్టలు లేకపోయినా పర్వాలే, మొక్కాలను తిరిగి ఒక అంగుమూల కట్టుకుని అంటారు చూడండి, అట్టా ఒక డ్రాయర్ వేసుకున్నా సరే కూలి పని చేసినా నేను అప్పు కట్టాలని నిర్ణయించుకున్నాను. వాడు కూడా అన్నాడు, నీ ఒంటి మీద నేను ఇంత ఎక్కువ ఉంటే నీ ఒంటి మీద బట్టలు కూడా ఉండవురా అని చెప్పి అన్నాడు. అలాగే బట్టలు లేకపోయినా కూడా, నా ఒంటి మీద బట్టలు లేకపోయినా కూడా నేను బాధ అయితే పడను, నా అప్పు కట్టే తీర్తాను. సో నాకు ఇచ్చిన అప్పుల వాళ్ళకి నాకు మా మధ్య ఉండే అండర్స్టాండింగ్ మాకుంది. మీకు ఎందుకురా బాబు దానివల్ల అమ్మేసినావు, దీనివల్ల అమ్మేసినావు, అప్పులు అయిపోయినావు అన్నీ అవసరమా ఈ మాటలో? ఒకసారి నువ్వు ఆలోచించుకురా. నా బాధ నీకే వస్తే నువ్వేం చేస్తుంటావు ఒకసారి ఆలోచించుకో. నేను కాబట్టి 3 పూట్ల అన్నం తింటున్నాను, నిలబడుతున్నాను, బండి తోలుతున్నాను. నీ పేరు చెప్తే నువ్వు బాధపడుంటావు, నిన్నందరూ నీ కళ్ళు చూస్తుంటారు. కాబట్టి నీ పేరు చెప్పలా. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి మాటలు వద్దు నాయనా. ఇటువంటి మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టద్దు. దయచేసి చెప్తున్నాను, ఎప్పుడు కూడా నన్నే కాదు నువ్వు ఎవరిని కూడా ఇటువంటి మాట్లాడి ఇబ్బంది పెట్టద్దు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నా బాధ మీతో తప్ప నేను ఎవరితో చెప్పుకుంటాను. ఇటువంటి మాటలు మాట్లాడి ప్రతి ఒక్కరూ నన్ను గుచ్చి చంపుతుంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఏదో నా బాధ వచ్చినప్పుడు మీతో పంచుకోవాలని ఈ వీడియోలు పెడతాను. ఇట్లాంటి వాళ్ళు ఉండాలని. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, దీని మీద షేర్ చేయండి, నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్.